వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 18వ తేదీ నుంచి సార్వత్రిక ఎన్నికల నామినేషన్లు ప్రారంభం. ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్దయ్య. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 20-21 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహణ. గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించిన నాయకులు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 15వ వార్డులో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహణ. గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించిన నాయకులు. గ్యాస్ పొయ్యిపై వంట చేసే సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలి. అవగాహన సదస్సులో ఫైర్ ఆఫీసర్ అబ్రహాం సూచన. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టమైన నామినేషన్ల పర్వం ఈ నెల 18న ప్రారంభం కానుంది. చింతలపూడి నియోజకవర్గ శాసనసభ పదవికి అభ్యర్థులు చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె అద్దయ్య మీడియాతో మాట్లాడారు. చింతలపూడి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థులు వారి నామినేషన్ ను చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో దాఖలు చేయాల్సి ఉందని అన్నారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభమవుతున్న నామినేషన్ల ప్రక్రియ 25వ తేదీ వరకు కొనసాగనుందని చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయవచ్చని అన్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. కావున అభ్యర్థులు నిబంధనలు పాటిస్తూ వారి నామినేషన్లను దాఖలు చేయాలని ఆర్టీఓ అద్దయ్య సూచించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18 నుంచి నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఈ నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా నామినేషన్ వేయటానికి వచ్చే అభ్యర్థులు వారికి సంబంధించిన అఫిడవిట్, తర్వాత 2B ఫాము, తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్, ఏ డాక్యుమెంట్స్ ఏవైతే అవసరమైతే అవన్నీ కూడా మా ఆఫీసులో సిద్ధంగా ఉన్నాయి. అవన్నీ తీసుకెళ్ళి వారు ఆ రోజు సబ్మిట్ చేసే రోజు పూర్తి స్థాయిలో అఫిడవిట్ కంప్లీట్గా ఏ కాలం కూడా వదిలిపెట్టకుండా ప్రతి కాలం కూడా నింపాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ముందుగానే తీసుకొని జాగ్రత్తగా చూసుకొని ఎక్కడ తప్పులు తడకలు లేకుండా నింపుకొని ఆ రోజు నామినేషన్ వేయడానికి వస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. ఏదన్నా డౌట్లు ఉంటే మా చింతలపూడి ఆర్ఓ కార్యాలయంలో సందర్శించి ఏదైనా వారికి ఏమన్నా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే అవసరమైతే తీసుకొని దాని ప్రకారంగా నామినేషన్కి రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ముందుగానే మేము వెరిఫై చేస్తాము. ఒకసారి వెరిఫై చేసి తర్వాత అక్కడ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి వాళ్ళకి చెప్తాము. దాని ప్రకారం వాళ్ళు రెక్టిఫై చేసుకొని ఫైనల్గా నామినేషన్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించి నామినేషన్ ప్రక్రియలో భాగస్వాములై సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా నామినేషన్ వేయడానికి వచ్చేటప్పుడు సెక్యూరిటీ పరంగా కూడా నామినేషన్ ఆర్ఓ ఆఫీస్ నుంచి 100 మీటర్ల లోపు ఎవరో కూడా లిమిట్ ప్రకారమే రావాలి. 5 మంది క్యాండిడేట్తో కలిపి 5గురు రావచ్చు, వాళ్ళ ఏజెంట్స్ కానీ. తర్వాత వెహికల్స్ కూడా లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ ప్రకారమే రావాలి. కాబట్టి దానికి సహకరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఆర్ఓ కార్యాలయం అనేది చింతలపూడి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ కాబట్టి చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలోనే మా ఆర్ఓ ఛాంబర్ అనేది ఉంటుంది. అక్కడే నామినేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఉదయం మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 3 వరకు, ఎక్సెప్ట్ హాలిడేస్లో వేయటానికి లేదు. రిమైనింగ్ వర్కింగ్ డేస్లో 11 AM నుంచి 3 PM వరకు, 18 నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఈ తారీఖుల్లో నామినేషన్ సబ్మిట్ చేయాలి. నామినేషన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నామినేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. గడిచిన 3 సంవత్సరాలలో జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం పరిధిలో 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. కావున ఈ అభివృద్ధిని చూసి రానున్న ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఓట్లు వేయాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 20-21 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనను వివరించి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ కంచర్ల గీతా కుమారులతో కలిసి చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు. సంక్షేమ అభివృద్ధి 2 కళ్లుగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని అన్నారు.
కావున రానున్న ఎన్నికలలో ఓట్లు వేసే ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనను గుర్తు చేసుకుని ఓట్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసవీరత్నం, వార్డు కౌన్సిలర్ కటారి వాసు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, నాయకులు మేడవరపు విద్యాసాగర్, పిపిఎన్ చంద్రరావు, ముప్పిడి శ్రీనివాస్, బత్తని చిన్న, వీరవల్లి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం మన జంగారెడ్డిగూడెంలోని ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు అందరూ ఆలోచించి ఏం చేస్తున్నారో కూడా మీకు తెలుసు. మంచి పథకాలు ఇస్తున్నారు. అమ్మఒడి కానీ చేయూత కానీ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి బాగుంది మనకి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. రెడ్డి గారు వచ్చిన తర్వాత 14 కోట్ల రూపాయలు వర్క్ చేశాము. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. గడప గడపకి వెళ్ళి మరి ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారిని, ఎమ్మెల్యే అభ్యర్థి మన కంబం విజయరాజు గారిని గెలిపించమని, జగనన్న మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని మేము గడప గడపకి వెళ్ళి ఓటు అడుగుతాం జరుగుతూ ఉంది. అందరూ కూడా మాకు జగన్ వర్గాల్లో ఈ పథకం వచ్చింది, అమ్మఒడి వచ్చింది, చేయూత వచ్చింది, పెన్షన్ ఇంటికి వస్తుంది అని చెప్పి ప్రజలందరూ చెప్తా ఉన్నారు. ఇవాళ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఓటు అడిగే హక్కు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉంది. ఎందుకంటే ఈ రోజున సంక్షేమంతో పాటు రోడ్ల అభివృద్ధి, వాళ్ళ పట్టణంలో ప్రధాన రహదారులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరం కూడా పట్టణంలో ప్రధాన రహదారులన్నీ మేమే వేయడం జరిగింది. అలాగే గడప గడపకి సంక్షేమం ఇవ్వడం జరిగింది. అందువలన ఓటు అడుగే హక్కు మాకే ఉందని చెప్పి మేము ఈ రోజున ప్రచారానికి వెళ్తుంటే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మేము 21వ వార్డులో గడప గడపకి ప్రోగ్రాంకి వెళ్ళామండి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అన్నీ చాలా బాగా చేస్తున్నారని చెప్తున్నారండి. అలాగే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయినా మీకు ఇంకా చాలా పథకాలు అవి ఇస్తారండి. ఇవన్నీ చూసి తట్టుకోలేక అపోజిషన్ పార్టీ వాళ్ళు కోడికత్తి ఉపయోగించారు. తర్వాత ఇప్పుడు బస్సు యాత్రలోనేమో రాయితో కొట్టారు. అంటే ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు పులిబిడ్డ అనమాట. ఒక ఆయన్ని ముగ్గురు కూడా తట్టుకోలేక ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే పులిబిడ్డే మళ్ళీ మనకి జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. తన కుమారుడు చేసిన సేవా కార్యక్రమాలు చూసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కల్పించారని కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తండ్రి రాజారత్నం తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 15వ వార్డులో టీడీపీ జనసేన నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజారత్నం పాల్గొని నాయకులతో కలిసి ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. అదేవిధంగా సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణతో కలిసి రాజారత్నం మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో కూటమి పార్టీలు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. కావున చింతలపూడి నియోజకవర్గ ప్రజలు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ ను, ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరటూరి రమాదేవి, నంబూరి రామచంద్రరాజు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంటరాము, జనసేన జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి, నాయకులు పెన్మర్తి రామ్కుమార్, మండవ లక్ష్మణరావు, చెరుకూరి శ్రీధర్, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకూబ్, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. నేను సొంగ రోషన్ కుమార్ వాళ్ళ ఫాదర్ని. మా కుమారుడు సొంగ రోషన్ కుమార్ వారి యుఎస్లో ఉంటూ కూడా మరి సేవ చేద్దామని చెప్పి నియోజకవర్గంలో తాను మరి ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడికి రావడం, ఆయనకి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇంకా ప్రజలు బాగా సేవ చేయాలని ఉద్దేశం ఉంది. ఏ పదవులు అయినప్పుడే ఆయన ఇక్కడ సేవా కార్యక్రమం చేస్తూ నియోజకవర్గం అనేక మంది యొక్క ప్రేమను ఆప్యాయతను చూరగొన్నాడు. ఒకవేళ ఆయన చేతిలో కనుక పదవి ఉన్నట్లయితే, అధికారం ఉంటే ఇంకా ఎన్నో పనులు చేయగలుగుతారని చెప్పి ఖచ్చితంగా మాకు తెలుసు. కాబట్టి మీ అందరూ కూడా ఆయనకి ఓటు వేసి గెలిపించాలి. అలాగే
ఎంపీ క్యాండిడేట్ పుట్ట మహేష్ యాదవ్ గారికి కూడా మీ అమూల్యమైన ఓటు వేయాలి. ఈ 2 ఓట్లు వేయడం వలన రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అలా కేంద్రంలో కూడా మోడీ గారి ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంటుంది. మన పనులను కూడా బ్రహ్మాండంగా చేయించుకోవచ్చు. కాబట్టి మేము మనం వింటారని మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చేందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఈ రోజున శంకారామం అనే కార్యక్రమాన్ని డోర్ డోరు తిరుగుతూ 15వ వార్డులో విజయవంతంగా కొనసాగుతుంది. మరి ఈరోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పెట్టినట్టు మ్యానుఫ్యాక్చర్లు చాలా బాగున్నాయని చెప్పి ముందుకు వస్తున్నారు. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుగా ఓటు వేస్తాక అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుద్ది. మరి ప్రజలందరూ కూడా గమనించి రేపు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుద్దని మనకు అనేక రకాల కార్యక్రమాలకి అలాగే నిత్యావసర వస్తువులు కూడా ధరలు పెరగకుండా ఉంటాయని మరి ఈవేళ మరి 3 గ్యాస్ బండ్లు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే ఆడవారికి 15,000 అలాగే ప్రతి ఒక్కరికి కూడా అనేక సంక్షేమ పథకాలని ప్రజల్లో పెట్టి మరి అందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందేలా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిశ్చయించుకున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పి సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని అలాగే సొంగ రోషన్ కుమార్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థి అలాగే ఎంపీ గారు పుట్ట మహేష్ యాదవ్ గారిని గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ గ్యాస్ పై వంట చేసే సమయంలో ప్రమాదాలకు జరగకుండా తగు జాగ్రత్తలు వహించాలని మహిళలకు జంగారెడ్డిగూడెం ఫైర్ ఆఫీసర్ జి అబ్రహాం సూచించారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్ లో ఉన్న సూర్య అపార్ట్మెంట్స్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ ప్రమాదం జరిగినప్పుడు చేపట్టవలసిన చర్యలపై మహిళలకు వివరించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ జి అబ్రహాం మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే తక్షణమే 101 కు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్మెన్ ఎం శ్రీనివాసరావు, డ్రైవర్ ఆపరేటర్ టి పార్థసారథి, ఫైర్మెన్ కెవి రమణ, నాగరాజు, రాంబాబు, హోంగార్డ్ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వారోత్సవాల సందర్భంగా 3వ రోజు ఈరోజు సూర్య అపార్ట్మెంట్స్లో అవేర్నెస్ ప్రోగ్రాం చేసి గ్యాస్ వలన జరిగే ప్రమాదాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అపార్ట్మెంట్ వాసులకు వివరించి డెమో చేసి చూపించడం అయింది. ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకుని మేము సూచించిన సూచనలు పాటించి మీరు సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ అపార్ట్మెంట్ వాసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాగా గ్యాస్ సిలిండర్ ఫైర్ అయినప్పుడు బర్న్ అవుతున్నప్పుడు అదే అంటుకుంటున్నప్పుడు కాలుతున్నప్పుడు ట్యూబ్ లేకుండా ఉంటే ట్యూబ్ ఉంటే వాల్ కట్టేసుకుంటే సరిపోద్ది. రెగ్యులేటర్ వాల్ ట్యూబ్ లేకపోయినప్పుడు కాలుతున్నప్పుడు దానికి రెగ్యులేటర్కి మంటకి మధ్యలో 2 అంగుళాల దూరంలో ఏ విధమైన మంట ఉండదు, దాంట్లో గ్యాస్ ఉంటది కనుక ఏళ్ళ ద్వారా ఆపి చూపించవచ్చు. ఆపి రెండో చేత్తో రెగ్యులేటర్ వాల్ కట్టేయచ్చు. ఈ విధంగా మేము చేసి చూపించాం. అలాగే ఇంకో పద్ధతిలో క్లాత్ ద్వారా డోర్ కట్టిన కానీ బెడ్షీట్ కానీ తడిపేసి దాని ద్వారా మనం రెగ్యులేటర్ మెయిన్ వాల్ గ్యాస్ వచ్చే కాడ దాంతో గట్టిగా బలంగా కొడితే ఆక్సిజన్ అందకుండా అయ్యి అగ్ని ప్రమాదం ఆగిపోద్ది, అగ్ని రాకుండా ఉంటది. తర్వాత 3వ పద్ధతి బకెట్ ద్వారా పైనుంచి స్మోదరింగ్ ఎఫెక్ట్ ద్వారా దాన్ని కూడా ఆర్పొచ్చు. అప్పుడు ఏ విధమైన ప్రమాదం జరగకుండా ఉంటుంది. అలా కాకుండా ఇంకా వేరేగా మేము చేయలేకపోతున్నాం కుదరతలేదు అనుకుంటే అప్పుడు 109 ఫోన్ చేసి మా డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు తీసుకోండి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.
మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఆలయంలో బందకవి రామజోగేశ్వరరావు శిష్య బృందం శ్రీ సువచ్చల హనుమత్ కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మధ్య క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థాన అర్చక స్వాములు స్థానాచార్యుల వారు వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 6 గంటలకు దర్శనం ప్రారంభించడం జరిగింది. ప్రతి మంగళవారం వలె ఈ మంగళవారం కూడా విశేష పుష్పాలంకరణ విశేష అలంకరణ కూడా చేయడం జరిగింది. వేద పండితులు ఇరువురు కూడా ప్రతిరోజు వలె వేద పఠనం చేయుచున్నారు. ఈరోజు దక్షిణ దేవాలయంలో దక్షిణ ప్రాకార మండపం దాతలైన పూజ గురువులు శ్రీ బందకవి రామజోగేశ్వరరావు గారి శిష్య బృందం ప్రతి సంవత్సరం వల్లే ఏప్రిల్ 16వ తేదీన ఈరోజు అనగా సుమారు 50 మంది దంపతులు శ్రీ సువచ్చల సమేత హనుమత్ కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. తమ గ్రామానికి చెందిన యువకుడు సినిమాలలో నటించడం తమకెంతో సంతోషంగా ఉందని నిమ్మలగూడెం గ్రామస్తులు తెలిపారు. పార్వతీశం, ఐశ్వర్య, సాయి కుమార్ ప్రధాన పాత్రలలో నటించిన మెర్సీ కిల్లింగ్ చిత్రం ఈ నెల 12వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామానికి చెందిన లీలాకృష్ణ నటించాడు. దీంతో పట్టణంలోని సిఎన్ఆర్ మాల్ లోని వై స్క్రీన్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. సినిమాను చూసిన వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ప్రేక్షకులు మీడియాతో మాట్లాడుతూ మెర్సీ కిల్లింగ్ చిత్రం ఎంతో వైవిధ్యంగా ఉందని అన్నారు. మొదటి నుంచి చివరి వరకు ఆకట్టుకుందని అన్నారు. తమ గ్రామానికి చెందిన లీలాకృష్ణ ఈ సినిమాలో నటించడం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చిత్రాలలో నటించాలని వారు ఆకాంక్షించారు. ఈ సినిమా చాలా బాగుందండి. మాకు ముసలివాళ్ళకి పెద్దవాళ్ళకి బాగా నచ్చినప్పుడు నచ్చింది కాక ఈ తరం కుర్రాళ్ళకి ఇంకా బాగా నచ్చింది అనుకుంటున్నాను. చూసాను చెప్పు కూడా అసలు ఇంటర్వ్యూలు ఎప్పుడో తెలియకుండా ఉంది. అలాగే మధ్యలో కూడా ఆగినట్టు కానీ మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో ఎక్కడ దాకా కథ ఉందో కూడా స్టోరీ కూడా చాలా బాగుంది. ఈ మూవీ చాలా బాగుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అందరూ కూడా కుర్రోళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. ఈ సినిమా చూసి వచ్చిన కుర్రోళ్ళంతా కూడాను చాలా మరి కేరింతలు కొడుతున్నారు. ఏమన్నా యువకులకి ఈ కుర్రోళ్ళకి ఇంకా చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మా అబ్బాయి ఈ సినిమాలో యాక్ట్ చేశాడని చూడటానికి వచ్చాము. ఈ సినిమాలో ఆర్టికల్ 21 గురించి, రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ గురించి చాలా బాగా తీశారు. సమాజంలో స్త్రీల పట్ల ఉన్న ఎలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగా ఈ సినిమాలో చిత్రించారు. ఇలాంటి మంచి సినిమాలకి ఆదరణ ప్రజల నుంచి లభించాలని కోరుకుంటున్నాను. మా అబ్బాయికి సినిమాలు అంటే చాలా ఇష్టం. చదువుకుంటే కూడా సినిమాలు అంటేనే బాగా ఇష్టం. నేను అడ్వకేట్ చదివిస్తున్నాను, కానీ సినిమాల మీద ఇంట్రెస్ట్తో ఈ మొదటి సినిమా ఈ సినిమాలో నటించడానికి వెళ్ళాడు.
అలాగే ఇంకా కూడా వాడి ఆశయాలు అలాగే ఆలోచనలు కూడా ఇంకా రాబోయే సినిమాల్లో మంచి ఛాన్సులు రావాలి, మంచి యొక్క పాత్రలు పోషించాలని కోరుకుంటున్నాం. చాలా ఆనందించాము. మొట్టమొదటి మేము ఆనందించాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటి మారుమూల గ్రామం నుంచి పుట్టి ఎక్కడో చదువుకుని చిన్న చిన్న చదువులు చదువుకుని అలాగా పైకి వెళ్ళినటువంటి వ్యక్తి కృష్ణ. ఎందుకంటే మా ఊర్లో చాలామంది కళాకారులు ఉన్నారండి. ఎంతోమంది వీధి నాటకాలు వేసి హరిశ్చంద్ర అని రామాయణం అని అన్ని నాటకాలు వేశారు. ఎవరో కూడా ఒక స్క్రీన్ మీద కనపడిన వ్యక్తి ఎవరో లేరు. మొట్టమొదటి కనపడటం కృష్ణకి మాకు చాలా ఆనందంగా ఉంది. అసలు మళ్ళీ ఎంతో పై స్థాయికి వెళ్ళాలి, మంచి మంచి సినిమాలు క్యారెక్టర్లు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీలో నేను చేశాను, అందుకే అందరినీ రప్పించాను. నాకు మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు, మా ఊరు అన్నయ్య వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు. దీనివల్ల ఇక్కడ దాకా మేము రాగలిగాము. ఇటు సైడ్ ఎక్కడ మాకు సెంటర్ అనేది ఇవ్వలేదు, కానీ మీ షో తీసుకుని మరి వేయించుకున్నాము. ఎంతమంది వచ్చారు మా ఊర్లో, అన్నయ్యలు, బాబాయ్యలు, ఫ్రెండ్స్ అందరూ, కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. దీంట్లో నేను ఊరు మొత్తం అంతా వచ్చారు. దీంట్లో ఏదో చిన్నగా ఒక క్యారెక్టర్ చేశాను, అది చూద్దామని చెప్పి మా ఊరు మొత్తం కలిసి వచ్చారు. అందరికీ నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెర్సీ కిల్లింగ్కి ఈ జరగబోయే నెక్స్ట్ మూవీకి రమణ గారి సార్కి చాలా ఆల్ ద బెస్ట్ అని చెప్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందుగల డాక్టర్ బండారు శ్రీలత ఎంబీబీఎస్ డిఎన్బి ఓబీజీ గారిచే గర్భిణీలు, బాలింతలు, స్త్రీల సంబంధిత సమస్యలకు అత్యాధునిక వైద్యం మరియు సంతానలేమికి ఐయుఐ మొదలగు విధానాలలో శస్త్రచికిత్స అందించబడును. 24/7 ప్రసూతి సేవలు, అండాశయ సమస్యలకు, గర్భసంచి మొదలగు సమస్యలకు లాప్రోస్కోపీ విధానాలలో శస్త్రచికిత్స, అలాగే గర్భిణీ పరీక్షలు, రక్తహీనత, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ బరువు తక్కువగా ఉండటం, గర్భిణీలకు వచ్చే షుగర్, అధిక బీపీ సమస్యలు, నెలసరి ఇబ్బందులకు అత్యాధునిక వైద్యం అందించబడును. సంప్రదించండి అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. Phones 08821 224104 and 8332004104. దసరా దీపావళి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీ. సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొనుగోలుపై మైక్రో ఓవెన్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టలేషన్ ఫ్రీ. 1000 వాట్స్ బ్రాండెడ్ మిక్సీ పై వెండి గ్లాస్ ఫ్రీ. 6x6 అండ్ 5x6 మంచం ప్లస్ పరుపు కొనుగోలుపై పిల్లోస్ వెండి విగ్రహం ఫ్రీ. 3+2 సోఫా సెట్స్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. ఎఫ్ఎన్డి 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ హోమ్ థియేటర్ కేవలం 46,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9246748697 and 8331847497. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7%
వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. వెల్కమ్ బ్యాక్. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మే 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరులోని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ భవనంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో రత్నప్రసాద్ మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో మే 11వ తేదీన 2వ జాతీయ లోక్ అదాలత్ జరగనున్నట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో రాజకీయ యోగ్యమైన అన్ని కేసులు పరిష్కరించబడతాయని అన్నారు. కావున ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనకు గౌరవ సుప్రీంకోర్టు వారు మరియు గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఈ 4 నేషనల్ లోకాలు జరగబోతూ ఉన్నవి. అందులో మొదటిది పోయిన నెల జరిగినప్పుడు ఈ 2వ నేషనల్ లోకాలతో మనకి మే 11వ తారీఖు జరగబోతూ ఉంది. మరి దానికి సంబంధించి కక్షిదారులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, రాజీ పడదగ్గ అన్ని కేసులు కూడా మీరు 11వ తారీఖున రాజీ చేసుకోవచ్చని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా గతసారి లోకాలతో మనకి మొత్తం 1760 కేసులు రాజీ పడ్డట్టు కనపడతా ఉంది. వాటిలో ప్రత్యేకంగా యాక్సిడెంట్ కేసులు అయితే 124 కేసులు అయినట్టు కనపడతా ఉంది. అదేవిధంగా పిఎల్సీలు 211, సివిల్ కేసులు 195 మరి ఎక్కువగా మన జిల్లాలో నుంచి అయినట్టు కనపడతా ఉంది. అదేవిధంగా ఈసారి కూడా అదేవిధంగా అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈసారి మనకి మండలాల్లో 10 మండలాల్లోనూ అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలోనూ మొత్తం 11 ప్రదేశాల్లో లోకాలతో నిర్వహించబోతూ ఉన్నాము. కనుక ఎవరికైనా డౌట్ వస్తే, ఒకవేళ మా కేసు రాజీ పడదగ్గదా కాదా అని డౌట్ వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి నివృత్తి చేసుకోవచ్చు. మీ కేసు రాజీ పడదగ్గదో కాదో కూడా మేము ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ జెంటిల్మెన్ కేసు అయితే కనుక మీకు ఒక ఉచితంగా న్యాయవాది నుంచి దానికి సంబంధించి వాటి వివరాలు చేసుకోవడానికి ఎలాగ మార్గమో కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగాలి అంటే మరలా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలని, దీనికి ప్రజలు సహకరించాలని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు కోరారు. పోలవరం మండలంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టసీమ, బంగారపేట, కృష్ణారావుపేట గ్రామాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని తెల్లం రాజ్యలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే బాలరాజు పర్యటించారు. గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. గడిచిన 5 సంవత్సరాల పాలనను గుర్తు చేశారు. రానున్న ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రానున్న ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. జగనన్న బలపరిచిన పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు తెల్లం రాజలక్ష్మి గారు, బాలరాజన్న. తెల్లం రాజలక్ష్మి గారు, బాలరాజన్న. నిమిషం మాట్లాడించవలసిందిగా కోరుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 17 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1,61,60,00,000 రూపాయల అధిక ఆదాయం లభించింది.
స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో మంగళవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 1,61,61,54,000 రూపాయలు సమకూరినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 229 గ్రాముల బంగారం, 4 కేజీల 465 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 8, అలాగే 1000 రూపాయల నోట్లు 2, అదేవిధంగా 2000 రూపాయల నోట్లు 19 వచ్చినట్లు తెలిపారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తాండ్ర పాపారాయుడు సెంటర్ వద్ద ఉన్న రామాలయంలో ఈ నెల 17వ తేదీన సీతారాముల కళ్యాణం జరపనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. 17వ తేదీ ఉదయం 10 గంటలకు సీతారాముల కళ్యాణం జరిపి ప్రసాద వితరణ చేస్తామని అన్నారు. 18వ తేదీన విజయవాడ మణిపాల్ హాస్పిటల్, కామినేని హాస్పిటల్, ఏలూరు శంకర నేత్రాలయ ఆసుపత్రుల సహకారంతో ఉచిత వైద్య శిబిరం జరుపుతుందని అన్నారు. 19వ తేదీన భారీ అన్న సమారాధన ఏర్పాట్లు చేశామని అన్నారు. కావున భక్తులు ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సీతారామ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ శ్రీరామనవమిని పురస్కరించుకొని రేపు ఉదయం సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఎల్లుండి గురువారం నాడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ఉచిత వైద్య శిబిరానికి విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ వారు వస్తున్నారు, అలాగే కామినేని హాస్పిటల్స్ వారు వస్తున్నారు, మరి ఏలూరు శంకర నేత్రాలయ హాస్పిటల్స్ వారు వస్తున్నారు. మరి ఈ హాస్పిటల్స్ వారందరూ కూడా అన్ని పరీక్షలు, కార్డియాలజీ కానివ్వండి, 2D ఎకో కానివ్వండి, ఈసీజీ కానివ్వండి, ప్రతి పరీక్ష కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మరీ విశేషంగా మణిపాల్ హాస్పిటల్స్ వారు క్యాన్సర్ సంబంధించినటువంటి బస్సు కూడా రావడం జరుగుతుంది. మరి ఈ బస్సు రావడం వలన క్యాన్సర్ కి సంబంధించినటువంటి అవేర్నెస్ కూడా చెప్తారు. అలాగే అన్ని రకాల పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళకి మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం కీర్తిశేషులు రాజాన్ రాములమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు డాక్టర్ రాజాన్ సత్యనారాయణ గారు ఈ ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన ఖర్చు అంతా ఆయన పెట్టుకొని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. మరి 3వ రోజు శుక్రవారం పురస్కరించుకొని మన రాముల వారి కళ్యాణాన్ని పురస్కరించుకొని భారీ అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి అన్నప్రసాదం స్వీకరించి మరి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. పోలవరంలోని గణేష్ నగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 తాటాకిళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. కురిసే రాజమ్మకు చెందిన 2 తాటాకిళ్లు కాలి బూడిదయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా 2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. బాధితులను పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి నిత్యావసరాలను, నగదును ఆర్థిక సహాయంగా అందించారు. వీరికి పూర్తి అండదండలుగా ఉంటామని, దీనితో పాటుగా గృహాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నమస్తే అండి. నమస్తే అండి. పొలంలో ఉన్నాను. లేదండి, క్యాన్సిల్ అయింది. ర్యాలీ పెడతాడన్నారట, డిఎస్పీ ఒప్పుకోలేదండి.
సింపుల్గా తీసుకోండి. మరో శాంతి గట్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 18వ తేదీ నుంచి సార్వత్రిక ఎన్నికల నామినేషన్లు ప్రారంభం. ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్దయ్య. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 20-21 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహణ. గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించిన నాయకులు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 15వ వార్డులో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహణ. గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించిన నాయకులు. గ్యాస్ పొయ్యిపై వంట చేసే సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలి. అవగాహన సదస్సులో ఫైర్ ఆఫీసర్ అబ్రహాం సూచన. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.